అందరికీ నమస్కారం అండి. ఈరోజు సుభాషితం మనం ఒకసారి చూద్దాం. శ్రీ గురుభ్యో నమః. మాతా సమం నాస్తి శరీర పోషణం, చింతా సమం నాస్తి శరీర శోషణం, భార్యా సమం నాస్తి శరీర తోషణం, విద్యా సమం నాస్తి శరీర భూషణం. ఇది ఒక్కసారి మనం కనుక చూసినట్లయితే ఈ సుభాషితంలో ఇక్కడ మనిషికి సంబంధించినటువంటి ఒక 4 లక్షణాలని చెప్పారు ఇక్కడ. ఏమిటి అంటే అవి పోషణం, శోషణం, తోషణం, భూషణం. ఇవన్నీ కూడా మనిషికి కావలసినటువంటివి అన్నమాట. ఏమిటి ఇందులో మనం చూడాల్సింది? మాతా సమం నాస్తి శరీర పోషణం. ఈ శరీరాన్ని పోషించటంలో తల్లికి మించిన వాళ్ళు లేరట. ఎట్లా అంటే తల్లి బిడ్డని కన్నప్పటి నుంచి వాడికి ఊహ వచ్చి కాస్త ఈ సమాజంలోకి వచ్చేదాకా కూడా దగ్గరుండి ఒళ్ళో కూర్చోబెట్టుకొని కావలసినటువంటి ఆహారం కానివ్వండి, బుద్ధులు కానివ్వండి, సమాజానికి పరిచయం చేయటం ఈ తల్లి యొక్క పాత్ర చాలా గొప్పగా ఉంటుంది. అందుకనే మనకు ఉపనిషత్తుల్లో కూడా మాతృదేవో భవ అన్నారు. తల్లికి అంతటి ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట మన పూర్వీకుల నుంచి కూడా. ఏమిటయ్యా అంటే ఇంకా కొంచెం మనం విశేషంగా ఆలోచిస్తే ఈ మనకి తేళ్ళు అట్లానే పీతలు ఉంటాయి కదా, అవి కనుక గర్భధారణ చేసినప్పుడు వాటికి సరైనటువంటి యోని ఉండదు, ఇంకొక యోని ఉండదు అనమాట ఆ కంఠానికి. అందుకని అవి ఆ యొక్క లోపల ఉన్నటువంటి పిల్లలు అవి పొట్ట చీల్చుకొని బయటకు వచ్చేస్తాయి పాపం. అంటే ఆ ఒక గర్భధారణతోనే అవి జన్మనిచ్చేటప్పుడు మరణిస్తాయి. అంటే వాటికి అట్లా మరణిస్తాము అని తెలిసి కూడా ఆ యొక్క గర్భధారణ చేయటం, ఆ పిల్లలకి ఇవ్వటం అనేది మనం లోకంలో ఉన్నటువంటి విశేషం అన్నమాట. అట్లానే ప్రతి తల్లి కూడా ఇంకొక పునర్జన్మే. పిల్లల్ని కంటం అనేది తల్లికి ఇంకొక పునర్జన్మ కింద చెప్పబడుతుంది అన్నమాట. అయినా కూడా ఆ యొక్క మురిసిపోతూ ఆ పిల్లవాడు నా పిల్ల అనుకుంటూ ఆ డెలివరీ చేసుకొని మళ్ళీ వాళ్ళని పెంచి పోషించి పెద్దవాళ్ళని చేస్తుందన్నమాట. అటువంటి తల్లి ఈ యొక్క శరీర పోషణ విషయంలో వాళ్ళకి మించినటువంటి ఇంకోళ్ళు ఉండరని చెప్పేసి మనకి చెప్పింది అనమాట సుభాషితం. అట్లానే చింతా సమన్నాస్తి శరీర శోషణం. శోషణం అంటే సృష్టించిపోవటం. ఈ యొక్క చింత అనేది ఆ శరీరాన్ని సృష్టించటంలో దానికి మించింది లేదనమాట. చింత అంటే మనోవ్యాధి లాంటిది. ఆ మానసికంగా మనిషి ఎప్పుడైతే రకరకాలైనటువంటి సమస్యల్ని అనుభవిస్తూ ఉంటాడో దాని ద్వారా ఈ యొక్క చిక్కి శల్యమైపోతూ ఉంటాడు. అదాన్నే శోషణం అంటారు. అందువల్ల ఈ యొక్క చింత అనేది మనిషికి శోషింపజేస్తూ ఉంటుంది మనిషిని. అందువల్ల దానికి దూరంగా ఉండాలి అని చెప్పి తెలుసుకోవాలి ఈ సుభాషితం ద్వారా. అట్లానే భార్యా సమం నాస్తి శరీర తోషణం. తోషణం అంటే ఉత్సాహం, ఆనందం. మనిషికి భార్య ద్వారా కలిగేటువంటి ఆనందం చాలా గొప్పదైనటువంటి ఆనందంగా చెప్పబడింది అనమాట. ఎట్లా అయ్యా అంటే ఒకసారి యక్షుడు ధర్మరాజుని అనేక ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు కదా. ఆ ప్రశ్నల్లో మనిషికి నిజమైనటువంటి స్నేహితుడు ఎవరు అని చెప్పేసి అడగంగానే ఈయన తక్షణం ఏం సమాధానం ఇస్తాడంటే భగవంతుడు ఇచ్చినటువంటి ధర్మపత్నినే మనిషికి అసలైనటువంటి స్నేహితుడు అని చెప్పేసి ఆయన చెబుతాడనమాట. అందువల్ల భార్యకి అంతటి ప్రాముఖ్యత ఇచ్చారనమాట మన పూర్వకాలం నుంచి కూడా. అందుకే భారతీయ సంస్కృతి చాలా గొప్పదని చెప్పడంలో ఉద్దేశం. ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనం ఆ సంస్కృతిలో భాగంగా మనం తెలుసుకుంటున్నాం ఇవాళ. అందువల్ల భార్యని మించినటువంటి స్నేహితురాలు, భార్య దగ్గర పొందేటువంటి ఆనందం ఇంకా మనిషికి వేరే చోట దొరకదు అని చెప్పేసి ఈ సుభాషితం చెబుతోంది. అట్లానే విద్యాసమన్నాస్తి శరీర భూషణం. మనం ఎంత గొప్ప మంచి వేషధారణ చేసినా, రకరకాలైనటువంటి ఈ ఆభరణాలతో శరీరాన్ని అలంకరింపజేసినా కూడా విద్య ద్వారా వచ్చేటువంటి అలంకారమే చాలా గొప్ప అలంకారంగా చెప్తారనమాట. అందువల్లే విద్యా సమన్నాస్తి శరీర భూషణం. అందువల్ల
ఈ యొక్క విద్య ద్వారా అబ్బినటువంటి అలంకారం ఏదైతే ఉంటుందో మనిషికి, దాన్ని మించినటువంటి అలంకారం వేషభాషల ద్వారా లేకపోతే ఆభరణాల ద్వారా రావు. అందువల్ల ప్రతి మనిషి విద్య నేర్చుకొని అదే నిజమైన భూషణంగా భావించాలి అని చెప్పేసి మనకి ఈ యొక్క సుభాషితం నేర్పిస్తోంది. అందరూ కూడా ఈ యొక్క లక్షణాలన్నీ కూడా తెలుసుకొని వాటిల్ని మనం జాగ్రత్తగా అనుసరించి పాటించాలి. దాని ద్వారా మంచి ఆనందాన్ని పొందాలి అని చెప్పేసి ఈ సుభాషితం యొక్క లక్షణం, ఈ సుభాషితం యొక్క ప్రయోజనం. స్వస్తి.